దీపావళి వెలుగుల పండుగ, భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం అనేది వివిధ సంస్కృతులు, భాషలు, ఆచారాలు, విశ్వాసాల సమ్మేళనం. ప్రతి పండుగ కూడా ఈ దేశపు గుండెల్లో ఉన్న భిన్నత్వాన్ని, అందులో దాగి ఉన్న ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అటువంటి పండుగల్లో దీపావళి లేదా దీపోత్సవం ఒకటి. ఉత్తరానుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు దీపావళి రూపం మారుతుంది. కానీ ఆ పండుగ వెనుక ఉన్న భావం మాత్రం ఒకటే: చీకటిపై వెలుగు, చెడుపై మేలుపై గెలుపు. ఉత్తర భారతదేశంలో దీపావళి అనేది ప్రధానంగా శ్రీరాముడు లంక నుండి రావణునిపై విజయం సాధించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా భావిస్తారు. ఆనందంలో ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు, గంగా జలంతో పూజలు చేస్తారు. రాత్రివేళల్లో లక్ష్మీదేవిని ఆరాధించి అనేక దీపాలను వెలిగిస్తారు. ప్రతి ఇంటి మేడ మీద, ప్రతి వీధి మూలలో చిన్న చిన్న దీపాలు వెలుగుతాయి. ఆ వెలుగు ప్రతి మనసులోనూ సంతోషం, శుభం, ఆశ అనే దీపాన్ని వెలిగిస్తుంది. పటాసుల శబ్దం, వెలుగుల తళుకులు, పిల్లల నవ్వులు, ఇవన్నీ కలిసి ఆ పండుగను మరింత ఉత్సాహభరితంగా చేస్తాయి. కాని దక్షిణ భారతదేశంలో దీపావళి అంటే ఇంకో భావన ఉంటుంది. తమిళనాడులో దీపావళిని అక్కడ ప్రజలు తెల్లవారుజామున లేచి నువ్వుల నూనెతో స్నానం చేస్తారు. ఇంటి ముందర అందమైన కోలమ్స్, రంగవల్లులు వేస్తారు. ఆ రోజు వారికి సత్యభామ రాక్షసుడు నరకాసురునిపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటారు. చాలా కుటుంబాల్లో ఆ రోజు మాంసాహార వంటలు అనివార్యం. ముఖ్యంగా మటన్ కుర్మా లేదా మటన్ కొలంబు వండడం సంప్రదాయం. వారికి ఇది ధార్మిక వేడుక కన్నా కుటుంబ సమాగమం, ఆనందోత్సవం. మహారాష్ట్రలో దీపావళి మొదటి రోజు వాసుబరస్ తో ప్రారంభమవుతుంది. ఆ రోజున ఆవులకు పూజలు చేస్తారు. తరువాతి రోజుల్లో లక్ష్మీ పూజ జరిపి చెక్లీ, కరంజీ, లడ్డు, శంకర్పాళ వంటి సాంప్రదాయ వంటకాలు తయారు చేస్తారు. ఇళ్లు పూలతో, దీపాలతో, రంగోలీలతో మెరిసిపోతాయి. గుజరాత్లో దీపావళి అనేది వ్యాపార సంవత్సరానికి ముగింపు, కొత్త సంవత్సరానికి ఆరంభం. వ్యాపారులు తమ హిసాబ్ పుస్తకాలు కొత్తగా ప్రారంభిస్తారు. రాత్రివేళల్లో గర్భా, డాండియా నృత్యాలతో వీధులు, సమాజాలు ఉత్సవమయంగా మారిపోతాయి. ప్రతి మూలలో సంగీతం, హాస్యం, నృత్యం మరియు దీపాల వెలుగులు పరస్పరం కలిసిపోతాయి. అదే సమయంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా రాష్ట్రాల్లో దీపావళి రాత్రి కాళీ పూజగా జరుపుకుంటారు. అక్కడ దేవి కాళీమాతను పూజించడం ప్రధాన ఆచారం. చెడును నశింపజేసే శక్తిగా ఆమెను భావించి భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. ఒడిశాలో బాడా బడువాడక అనే ప్రత్యేక కర్మ జరుగుతుంది. ఈ సమయంలో ప్రజలు తమ పూర్వజులను స్మరించుకుంటారు, వారికి దీపాలను అర్పిస్తారు. చీకట్లోనూ ఆ పూర్వజుల జ్ఞాపకాల వెలుగు, కుటుంబ బంధాల వేడి కలిసిపోతాయి. పంజాబ్లో దీపావళి కేవలం హిందువుల పండుగ మాత్రమే కాదు, అది సిక్కు సమాజానికి బందీ చోర్ దివాస్ గా కూడా ఎంతో ప్రాధాన్యం కలిగిన రోజు. ఆ రోజు గురు హర్గోబింద్ జీ జైలులో నుంచి విడుదలైన రోజు. అమృతసర్లోని గోల్డెన్ టెంపుల్ వేలాది దీపాలతో, ప్రతిబింబాలతో మిన్నంటుతుంది. ఆ దృశ్యం ఒక్కసారి చూసే అవకాశం దొరికితే అది ఆధ్యాత్మికంగా మనసును కదిలించే. తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీ పూజ. భారతదేశంలోని ప్రతి ప్రాంతం తనదైన విధంగా దీపావళిని జరుపుకుంటుంది. అలాగే తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పండుగలో లక్ష్మీ పూజకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, సంపద, శ్రేయస్సు, శుభంగా భావించే దేవి మహాలక్ష్మికి అంకితమైన పవిత్రమైన రోజు. పండుగ సిద్ధత. దీపావళి రాకముందే ఇళ్లలో శుభ్రపరిచే కార్యక్రమం ప్రారంభమవుతుంది. పాత వస్తువులు తీసివేసి ఇంటిని కొత్తగా అలంకరించడం సాంప్రదాయం. ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రమైన, స్వచ్ఛమైన ఇళ్లలోనే నివసిస్తుందని నమ్మకం. ఇలా చూస్తే ప్రతి ప్రాంతం, ప్రతి కుటుంబం దీపావళిని తమదైన పద్ధతిలో, తమదైన కథలతో, తమదైన రుచులతో, ఆచారాలతో జరుపుకుంటుంది. ఎక్కడో రాముడి తిరుగు ప్రయాణం, ఎక్కడో నరకాసురుని వధ, ఎక్కడో కాళీమాత పూజ, ఎక్కడో గురు హర్గోబింద్ జీ జ్ఞాపకం. కానీ ఈ భిన్నత్వంలో ఒకే ఒక అమూల్యమైన సూత్రం మనందరినీ కలుపుతుంది: దీపం వెలిగించడం.
ఆ చిన్న దీపం చీకటిని తొలగించే వెలుగు మాత్రమే కాదు, మన హృదయాల్లోని అనుమానాలను, భయాలను, భేదాలను కూడా తొలగించే చిహ్నం. ప్రతి దీపం చెబుతుంది, ఎంత చీకటైనా ఒక చిన్న వెలుగు దాన్ని పరద్రోలగలదు. దీపావళి మనకు నేర్పేది అదే. సత్యం ఎప్పుడు చెడుపై గెలుస్తుంది. ఏకత్వం భిన్నత్వంలో కూడా సాధ్యమే. ప్రేమ, వెలుగు, ఆశ ఇవే మన దేశపు నిజమైన దీపాలు. ఈ విధంగా దీపావళి మన భారతీయతకు, మన మనసుకు, మన విలువలకు ప్రతీకగా నిలుస్తుంది. కాబట్టి ఎక్కడ ఉన్నా, ఏ భాష మాట్లాడినా, ఏ దేవుడిని పూజించినా మన అందరినీ కలిపేది ఆ ఒక్క దీపం వెలుగు. అదే దీపం మన భారతదేశం అనే మహా కుటుంబాన్ని ఒకే దారంలో కట్టిపడేస్తుంది.